రామ్మోహన్ రావు గారు చెప్పండి. ఇవాళ మనం వింటూ ఉన్నాము, నేటి నుంచి జీఎస్టీ తగ్గింపు ఉత్సవం, జీఎస్టీ తగ్గింపు అమల్లోకి వస్తుంది, జీఎస్టీ రేటు తగ్గుతుందని కూడా మరి ప్రధానమంత్రి మోదీ చెప్పిన దాన్ని ఎలా చూడాలంటారు? రెండు జాతీయ పార్టీలు ముఖ్యంగా మీరు నిరంజన్ యాదవ్ గారికి అట్లాగే వెంకటరెడ్డి గారికి మీ సంతరెడ్డి ప్రేక్షణ నమస్కారం అమ్మ. ముందుగా మనకు రెండు జాతీయ పార్టీలు కూడా ఫస్ట్ జిఎస్టీ ప్రతిపాదించింది కాంగ్రెస్ పార్టీ, కానీ వాళ్ళు చేయలేకపోయింది. అప్పుడు బీజేపీ వ్యతిరేకించింది జిఎస్టీ అంటే కష్టం అని చెప్పి, కానీ చివరికి 2017లో అమలు చేసింది జిఎస్టీ. వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేకముందు ఒక మాట. నేను మొదటి నుంచి జిఎస్టీని సమర్పిస్తున్నారు ఎవరు చేసినా సరే, ఎందుకంటే మల్టిపుల్ ట్యాక్సెస్ విధానంలో దుర్మార్గంగా ట్యాక్స్ వసూలు చేసిన వాళ్ళు కానీ ట్యాక్స్ అధికారులు కానీ చాలా బాధలు పెట్టేవాళ్ళు. చాలా వరకు ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి చాలా తేడాలు ఉండేవి. అట్లాగే రవాణా కష్టమయ్యేది. ఒక రాష్ట్రంలో కొంటే ఇంకో రాష్ట్రంలో మళ్ళీ జిఎస్టీ మన రకరకాలుగా ట్యాక్స్కి పడింది. కనుక దీన్ని ఎప్పుడైనా సరే ఒకే దేశం ఒకే పన్ను విధానం ఉండాలని కోరుకున్న వాడిని అట్లా జరిగింది 2017లో. 2017లో కొంత పొరపాటు ఏంటంటే 9 స్లాబులు ఉండేవి, చాలా గందరగోళం ఉండేది. మొదట్లో కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శించింది. మొదటి కరెక్ట్, ఎందుకంటే చాలా వరకు ఆ ట్యాక్స్ విధానంలో 9 స్లాబులు ఉండడంతో రాష్ట్రాలకు నష్టం వస్తుందనే వాదన కూడా ఒకటి ఉండేది. కానీ జిఎస్టీ చట్టంలోనే, నేను అడ్వకేట్ చెప్తున్నాను, జిఎస్టీ చట్టంలోనే ఒకవేళ రాష్ట్రాలకు అంతకు ముందు కంటే ట్యాక్స్ తక్కువ అయితే ఆ లోటును పూడ్చే అవకాశం కూడా మనకు అందులో ఉండేది. కేవలం జిఎస్టీ అనగానే కేవలం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది కాదు. ఈ 28 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, అట్లాగే 9 కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వాలు ఉన్న దగ్గర ఆర్థిక మంత్రులు, ఇట్లా వాళ్ళందరూ కలిసి కేంద్ర ఆర్థిక మంత్రి కలిసి స్వతంత్రంగా వ్యవహరించే కమిషన్. అందుకని 9 నుంచి మెల్లగా 6 నుంచి 4 స్లాబులు, 4 నుంచి ఇవాళ 2 స్లాబులు కుదించారు. దీన్ని ఆహ్వానించడానికి పరిణామం ఉంటుంది. ఇప్పటిదాకా ఏమైంది, గతజల సేతుబంధనం అని చెప్పి ఖర్గే గారు మాట్లాడుతున్నారు కదా, అది వేరు, రాజకీయ విమర్శ చేసుకోవచ్చు. కానీ 2 స్లాబులు కుదించే విధానంలో ప్రధానంగా 3 మార్పులు జరుగుతున్నాయి. ఒకటి, నిత్యావసర వస్తువుల ధరలు తక్కువ, నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇప్పటిదాకా మనకు హెల్త్ ఇన్సూరెన్స్ మీద దుర్మార్గంగా నేను ₹1,00,000 ప్రీమియం కడతాను నా హెల్త్ కోసం ఇన్సూరెన్స్, 18,000 అదనంగా ఈ 18% ట్యాక్స్ పడింది. వాళ్ళు ఆ 18,000 లేవు కదా, జీరో ట్యాక్స్ చేశారు కదా. దాంతో ఎల్ఐసి కానీ ఏ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ ఇవాళ వాళ్ళు లాభపడేది కాదు, ఇది పూర్తిగా వినియోగదారునికి లాభపడేది. కాకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే సాధారణ ఖర్చులు, ఎందుకంటే ఇవి ఏమి లేవు కనుక 1-2% వేస్తుండొచ్చు, కానీ 15 నుంచి 16% అయితే పూర్తిగా మనకు మెడికల్ ఇన్సూరెన్స్ మీద మనకు తగ్గించే అవకాశం ఉంటుంది, నెంబర్ 1. రెండోది ఏంటంటే మనకు చాలా మంది కార్లు లగ్జరీస్ అంటున్నారు, కాదు, ఇవాళ 1200 cc కంటే లోపల ఉన్న కెపాసిటీ ఉన్న కార్లు అయితే వాటికి కూడా తగ్గించారు. 1,00,000 నుంచి 2 లక్షలు తక్కువ అవుతున్నాయి. దాంతోపాటు మనకు సెల్ ఫోన్లు కానీ నిత్యావసరాలు అయిపోయినాయి, ఇవన్నీ కూడా మనకు ట్యాబ్లు కానీ ఇవన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ ఆల్ లగ్జరీ కిందికి రావు, ఇవన్నీ తక్కువ అవుతున్నాయి. 2 పెద్ద ఏంటంటే ముఖ్యంగా మనకు మన పొగాకు ఉత్పత్తులు కానీ లేకుంటే పాన్ మసాలా ఉత్పత్తులు కానీ వాటి ఆరోగ్యానికి హానికరమైన విషయంలో మాత్రం అది వేరుగా ఉంది. రెండోది ఏంటంటే ఇప్పుడు మనకు ఒకటి లోటు ఏంటంటే ఇప్పటికి జిఎస్టీ సంస్కరణలు చేయాల్సింది ఏంటంటే మద్యాన్ని ఎవరు కోరుకోరు, మద్యాన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి అని ఎవరు కోరుకోరు. ఎందుకంటే అది ఖచ్చితంగా 40% వేసినా 50% కూడా పడుతుంది కనుక సమస్య లేదు. కానీ మనకు ఆ రెండోది ఏదైనా ఏదైతే పెట్రోల్ డీజిల్ ఉంది కదా, దాన్ని దీనికి తీసుకురావాలని కోరుతున్నాం మొదటి నుంచి. దానివల్ల ఏమైందంటే వ్యవసాయ రంగంలో ఇవాళ స్పష్టంగా యాంత్రీకరణ పెరిగింది. ట్రాక్టర్ల వాడకం నుంచి డ్రోన్ల వాడకం నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా వ్యవసాయంలో ఇవాళ యాంత్రీకరణ పెరగడం వల్ల వ్యవసాయ లాభమవుతుంది. అట్లాగే వ్యవసాయ ఉత్పత్తులు ట్రాన్స్పోర్ట్ చేసే క్రమంలో కూడా పడుతుంది, కూరగాయలు కానీ ధాన్యం కానీ. దాంతోపాటు మొత్తం మీద రవాణా రంగం బాగుపడుతుంది, అట్లాగే టూరిజం బాగుపడుతుంది. కనుక ఈ ఇంధనాలను ఇందులో తీసుకురావాలని కోరుతుంది. చాలాసార్లు ఇది తీసుకొచ్చే మద్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. 3 సార్లు జిఎస్టీ మీటింగ్లో మద్యం కానీ దీన్ని కానీ రెండింటి పరిధిలో తీసుకురావాలని చాలాసార్లు రాష్ట్రాలు వ్యతిరేకించినాయి. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం సంగుడుతున్నా పైకి అందేది, కానీ అందరూ కూడా మా ఆదాయం పోతుంది. ఈ 2 ప్రధాన ఆదాయం వర్గాలు ఏమున్నాయంటే ఇప్పుడు ఇంధనం ఉన్నది ఒకటి, రెండోది మద్యం ఉన్నది. ఈ రెండింటిని అందులో తీసుకొస్తే ఇంకో రకంగా ఉంటుందనే భావన ఉంది. ఇంధనాన్ని నేనైతే సమర్థిస్తున్నాను, మద్యాన్ని అవసరం లేదు. మద్యం 40-50% ఉన్న తప్పలేదు, తాగేవాడి గట్ట తాళ్ళ పన్ను. కానీ ఇంధనాలను అంటే పెట్రోల్ డీజిల్ కనుక ఇందులో తీసుకొస్తే జిఎస్టీ పరిధిలోకి మాక్సిమం అప్పటిదాకా 28 ఉండే కానీ ఇప్పుడు 18% తీసుకొచ్చారు అనుకోండి, పెట్రోల్ డీజిల్ తక్కువ అవుతాయి రేట్లు. ఇట్లా పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు $110 నుంచి $120 దాకా మధ్య మన బ్యారెల్ ముడి చమురు రేటు పెరిగినప్పుడు ఇక్కడ 70-75 రూపాయలకు అమ్మింది.
2014 ముందు 75-80 రూపాయల లోపే ఉండేది. అటువంటిది వాటి ముడి చమురు ధర చాలా తక్కువైంది. $65-70 లోపట్టింది. కొన్నిసార్లు $60కే మనకు రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అటువంటప్పుడు ముడి చమురు ధర తక్కువైనప్పుడు మనకు వినియోగదారునికి ఎందుకు చేరతలేదు అనే ప్రశ్న వస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ అనే ఎవరైనా దాన్ని సమర్థించాల్సిందే పార్టీలకు అతీతంగా. కానీ నేనేమంటున్నానంటే ఇవాళ ముడి చమురు ధర తక్కువైనప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల మనకు చౌకగా వస్తున్నప్పుడు ఆ ఫలాలను ప్రజలకు ఎందుకు అందించరు అనే సమస్య ఖర్గే గారు అదే ప్రశ్నించారు. దాదాపు 50 లక్షల కోట్ల రూపాయలు ఈ 10 ఏళ్లలో జిఎస్టీ, ఈ 8 ఏళ్లలో జిఎస్టీ పేరు మీద దోచేశారు. మరి ఇప్పుడు దానిలో మిగతా మీరు 2.5 లక్షల కోట్ల ధమాకా అంటున్నారు. మరి 50 లక్షల సంఖ్య 50 లక్షలు కాకపోవచ్చు. ఇంధనం మీద కానీ ఇతరత్ర కానీ 9 స్లాబులు ఉన్నప్పుడు జరిగిన దాన్ని కానీ చూసుకుంటే కొంత వినియోగదారులకు భారం పడ్డది. కానీ నేనేమంటున్నాను, శుభం కోరుతాం, ఇవాళ మంచి జరిగింది కదా, మొత్తం మీద మార్పు అయితే వచ్చింది కదా. దాంతో పాటు మనకు ఎప్పుడైతే ట్యాక్సెస్ తక్కువ ఉంటాయో దానివల్ల ప్రజలకు కొనుగోలు శక్తి పెరుగుతుంది ఎప్పుడు కూడా. అందుకని 2 ధమాకాలు. ఇప్పుడు ఒకటేమో ట్యాక్సెస్ తక్కువ అవడం, రెండోది అమెరికాకు చెక్ పెట్టడానికి కూడా కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటున్నాడు. ఇవాళ అమెరికాకు చెక్ పెట్టడానికి కూడా ఇది బాగా పనికొస్తుంది. మన ఉత్పత్తులు మన దగ్గర ఎక్కువ కొనుక్కుంటుంటే ఆటోమేటిక్గా ట్యాక్సేషన్ మనకి పెరుగుతుంది కదా. ఎగుమతులు అవసరం లేకుండా మన ఉత్పత్తులు మనమే వాడితే ఇప్పుడు మన అమెరికా ఆర్థిక సలహాదారు ఒక మాట అన్నారు, దుర్మార్గంగా మనం అవమానించాడు కూడా. డీఫాన్స్ అని ఒక ఆయన ఏమంటాడంటే 140 కోట్ల మంది భారతీయులు ఉన్నారు, ఒక్క మొగజొన్న కక్కి కొనలేదని మీరు అన్న. నేనేమంటే కొనుక్కోమంటున్నాను. పాల ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులను మన దగ్గరికి దిగుమతి చేయడానికి ప్లాన్ చేసి పైకి బహానా మాత్రం అమెరికా ఏం చేస్తుందంటే రష్యా నుంచి చమురును అట్లాగే ఆయుధాలు కొంటున్నామని బహానా పెడుతుంది. కానీ అసలు సంగతి ఏంటంటే వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులు మన దగ్గర అమ్ముదాం అనుకుంటున్నారు. అది ససే మీరు అంటున్నారు మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం అంటుంది. కేంద్ర ప్రభుత్వం అంటే మోడీ ఒక్కరే కాదు కదా, మోడీ వాళ్ళు మన అందరి ప్రధానమంత్రి. అట్లాగే దీనికోసం కూడా ఇవాళ మనకు జిఎస్టీ తగ్గింపులో ఒక భాగం అంటున్నాను. వ్యూహాత్మకంగా అమెరికాకు చెక్ పెట్టాలంటే మన జిఎస్టీ తగ్గింపు ఒక భాగం అంటున్నాను. ఇందులో చేర్చాల్సింది ఇంధనాలు మాత్రం ఖచ్చితంగా జిఎస్టీ పరిధిలోకి రావాలి. కానీ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. మన 56వ జిఎస్టీ సమావేశంలో ఈ 5, 12, 18 నుంచి 12, 28 రద్దు చేయడం అనేది ఆహ్వానించదగ్గది. దీనిలో చాలా వరకు ట్యాక్స్ ఫ్రీ కూడా వచ్చేసింది. మందులు, మనకు విద్యా రంగంలో ఉన్న కొన్ని వస్తువులు కానీ ఆరోగ్యం, విద్య విషయంలో చాలా వరకు హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు బాగా జరిగింది. దీన్ని ఇట్లా కొనసాగించాలి. ఒక మాట ఏంటంటే మద్యాన్ని ఈ రెండింటిని కూడా ఇందులో చేరుస్తారా లేదా అనేది ఇంకా సిచ్యువేషన్ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయం పోతున్నాయి. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటే తన ఆదాయం పోతుంది అంటున్నారు. జిఎస్టీ చట్టంలోనే స్పష్టంగా ఉన్నప్పుడు మీ ఆదాయం పోతే అంత కాంపెన్సేట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కదా. కనుక ఆహార ధాన్యాల నుంచి చిన్న టూత్ పేస్ట్ నుంచి మొదలుకొని రోజు వాడే వస్తువుల మీద ధరలు తక్కువ వాడడం వల్ల ఈ లాభం డైరెక్ట్ గా కన్జ్యూమర్కి చేరుతుంది. ఇది ఆహ్వానించదగ్గది. రెండోది జిఎస్టీలో ఇంకా మార్పులు కావాలని కోరుకుంటున్న వాళ్ళు ఉంటారు, కాదట్లేదు. ఎప్పుడు కూడా అర్థశాస్త్రం రచించిన చాణక్యుడు ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడంటే కౌటిల్యంలో రాసిన అర్థశాస్త్రంలో ఆయన ఒకటే మాట అంటాడు. ఏమంటాడంటే ఎప్పుడైతే పన్నులెప్పు లేకుండా పన్నులు వసూలు చేస్తామో అది సరైన ప్రభుత్వాన్ని అని చెప్పి. ప్రభుత్వాన్ని నడిచేది మనం కట్టే పన్ను ట్యాక్సెస్ తోనే కదా. మల్టిపుల్ ట్యాక్సెస్ విధానం నుంచి జిఎస్టీలకు మారడం ఒక ఆహ్వానించదగ్గ పరిణామం. ఎగబెట్టడానికి వీలు లేని ట్యాక్సెస్ కూడా అవుతాయి. ఇప్పుడు చాలా వరకు గతంలో ఎగబెట్టేవారు, ట్యాక్స్ అధికారులు చాలా లంచాలు తీసుకొని అవినీతి పరులుగా మారేవారు. ఇప్పటికీ ఉంది. ఎలా ఉందంటే మిగతా ఏవైతే మల్టిపుల్ ట్యాక్సెస్ విధానం ఉందో అక్కడ ఉన్నది. రెండోది కూడా నిన్న మోడీ గారు తన ప్రసంగంలో ఒక మాట మాట్లాడారు. ఆదాయ పన్ను స్లాబ్ కూడా తగ్గించాం, దాన్ని పరిమితి పెంచామని. దానిలో కూడా ఇంకా చేయాల్సిన సంస్కరణ చాలా ఉన్నాయి. నా సూచన ఏంటంటే ఆదాయ పన్ను 30% మ్యాక్సిమం స్లాబ్ ఉందో దాన్ని 10 నుంచి 15% చేయాలి. ఎప్పుడైనా ₹1 సంపాదించేవాడు పూర్తిగా 30 లక్షలు కట్టమంటే పన్ను కొంచెం కష్టమే కదా. పన్నుల పరిధిలోకి వచ్చేది 6 కోట్ల మంది. దేశం మొత్తం మీద 6 కోట్ల మంది పన్ను కడుతున్నారు. కానీ 140 కోట్ల మంది ఉన్నారు. అందులో కుటుంబాలు లెక్క పెట్టుకున్నా కూడా దాదాపు 35 లక్షల నుంచి 40 లక్షల కుటుంబాలు ఉంటాయి. కానీ 6 కోట్ల మంది ఇందులో లెక్కకు వస్తున్నారంటే మిగతా వాళ్ళకి ట్యాక్సెస్ తీసుకురావాలంటే మాత్రం ఆదాయ పన్ను సంస్కరణలు ఇంకా అవసరం ఉంటాయి. దానిలో 30% ట్యాక్స్, మ్యాక్సిమం ట్యాక్స్ కనీసం 20% కనుక తగ్గిస్తే, మిగతా వాటి ట్యాక్స్ తగ్గిస్తే ఆటోమేటిక్గా పరిమితి పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న కాలంలో మన ఆర్థిక వ్యవస్థ పెంపుకు ఈ 2 ఆదాయ పన్ను సంస్కరణలు, జిఎస్టీ సంస్కరణలు ఎందుకైనా పనికొస్తే నేను అంటున్నాను. రైట్. వెంకటరెడ్డి గారు మీరేమంటారు? మరి నేటి నుంచి జిఎస్టీ తగ్గింపు